బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కోట వెంకటేశ్వర శర్మ గారు చెప్పండి, ఈ అదానీ ఇష్యూలో చంద్రబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం మోడీ గారిని కానీ వాళ్ళ అదానీని కానీ ఎవరనకుండా ఉన్నా లేకపోయినా కూడా జగన్ గారి మీద ఆరోపణలు చేయటం, ఈ నిన్న పేరు నాని గారు చాలా ఘాటుగా సమాధానం ఇవ్వటం, ఈ పరిణామాల గురించి మీరు ఎట్లా చూస్తారు? ప్రపంచంలో ఏ మంచి జరిగినా చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా, ఎటువంటి చెడు జరిగినా, ఎటువంటి అపవాదం ఆంధ్రప్రదేశ్కి వచ్చినా అది జగన్ గారి వల్ల జరిగినట్టుగా చెప్పడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అయిపోయిందండి. అదే కనుక బాబీ జిందాల్ గారి అగ్రిమెంట్ల ద్వారా మంచి జరిగితే అప్పట్లో నేనే ఈ అగ్రిమెంట్ల మీద ఎంట్రీ చేశాను, నేనే ఎంట్రీ అయ్యాను అని అంటారు. ఏదన్నా మంచి కట్టడం కానీ ఏదన్నా పేరు వచ్చితే నేనే చేశాను అంటారు. ఇది చెడ్డ పేరు రాలేదు, కానీ ఇతను కావాలని ఆంధ్రప్రదేశ్ కి చెడ్డ పేరు అంటకడుతున్నారు. గతంలో లడ్డు వ్యవహారంలో కూడా ఇంతే, తిరుపతికి చెడ్డ పేరు వచ్చే వరకు నిద్రపోలేదు. చెడ్డ పేరు ఎక్కడా లేని తీసుకొచ్చి కొత్తది తీసుకొచ్చి ఈయన తిరుపతికి చెడ్డ పేరు అంటగట్టారు. అట్లాగే భక్తుల మనోభావాలందరినీ దెబ్బతీశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ కరెంటు విషయంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేదు, అమెరికా మాట్లాడలేదు, ఎవరేం మాట్లాడలేదు. కానీ ఏదో బురద జల్లాలని చెప్పి అది తీసుకొచ్చేసి జగన్ గారికి దీన్ని అంటకట్టడం చేయటము, దానికి అంటే తందానా అంటూ మళ్ళీ గతంలో పనిచేసిన మంత్రులు మాట్లాడటము చేయటము. ఆ సెకీ అనేది సెంట్రల్ నుంచి వచ్చేది కమిటీ, అదే కరెంట్ అనేది సెంట్రల్ వాళ్ళు అమ్మేది. అది మనం డైరెక్ట్ గా బాబీ జిందాల్ వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే అదాని వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి ఏం కొనేది కాదండి. అది వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి అమ్మితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి అది రాష్ట్ర ప్రభుత్వాలు కొనుక్కుంటాయి. అంటే వాళ్ళు ఇస్తే లంచం సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవ్వాలి తప్ప రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది చంద్రబాబు నాయుడు గారు ₹4.70 కొంటే ₹2.49 కొన్న జగన్ గారిని ఏ విధంగా ఆ మాట అంటారు అర్థం కావట్లేదు. వారైతే దాని ₹1.80 ఎక్కువ పెట్టి మరీ కొన్నారు. వారు జగన్ గారు అంత తగ్గించి కొన్నా చేసినా సరే జగన్ గారి మీద ఈ అపవాదు వేశారు. అది రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. రాష్ట్రంలో ఇటు రావాల్సిన పరిశ్రమలు కానీ ఇట్లా కేసులు వివాదాలు కానీ పెరుగుతూ ఉంటే పెట్టుబడులు రావు అని చెప్పేసి వీరికి అవగాహన కాకుండా ఏది పడితే అది మాట్లాడటం చేయటం, ప్రతి విషయానికి జగన్ గారిని ఏ విధంగా చెడ్డ పేరు తీసుకురావాలి చూడటం, ప్రతి 15-20 రోజులకి ఏదో ఒక బురద చల్లటము వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, జగన్ గారి మీద, దాన్ని చూస్తూ వీళ్ళు సంతోషపడటం జరుగుతూ వస్తుందండి. అందులో భాగంగానే దీనికి సంబంధించింది కూడా వేశారే తప్ప ఎక్కడా కూడా ఏమీ లేదు. అందులో అక్కడ అమెరికా ప్రభుత్వము వాళ్ళు దిగిపోయేటప్పుడు వాళ్ళ కక్షపూరితంగా ఉన్న వాళ్ళందరి మీద ఏదో చర్యలు తీసుకుంటున్నారు. అదే ట్రంప్ గారు వచ్చిన తర్వాత దీని మీద ఏదో వెనక్కి తీసుకోవచ్చు, ఇది తొందరపాటు చర్య అని చెప్పి వారు భావించవచ్చు. అంతిమంలో ఉన్న అమెరికా ప్రభుత్వం వాళ్ళు ఏదో చేస్తే దానికి సంబంధించి ఇక్కడ మన రెప్యుటేషన్ దెబ్బతీసుకుంటూ మాట్లాడటం కానీ చేయటం కానీ సరైన పద్ధతి అయితే కాదండి. అసలు ఏమీ లేకుండా ఊరికనే మాటలు అంటం చేయటము చాలా పొరపాటు అండి. జగన్ గారి వైఖరి మనం గమనిస్తే గతంలో టీడీపీ వాళ్ళకి 21 సీట్లు ఉన్నా సరే పయ్యావుల కేసరి గారికి పిఎసి ఇచ్చిన మంచి పద్ధతి కలిగిన మంచి అభిప్రాయాలు కలిగిన వారు జగన్ గారు. కానీ ఇక్కడ చూస్తుంటే ప్రతి దాంట్లో చెడ్డ పేరు తీసుకురావటము చేయటము, రాష్ట్రానికి కానివ్వండి పార్టీకి కానివ్వండి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. నిన్న చూడండి, ఆ చిన్న పదవి కోసం వాళ్ళు చేసిన తంతు అంతా ఇంత కాదు. ఈ ప్రజలెవ్వరూ కూడా నమ్మే స్థితిలో లేరండి. కేవలం ఇది బురద రాజకీయాలని మాత్రం గట్టిగా భావిస్తున్నారు, చేస్తున్నారు. కనీసం ఇక పొగ కూడా లేదండి మన రాష్ట్రానికి సంబంధించి. అదిగో నిప్పు ఇదిగో పొగ అన్నట్టుగా అట్లాంటి సామెత కూడా లేదు. కావాలని చెప్పి ఏదో మాట్లాడాలి చేయాలి అని చెప్పి మాట్లాడిన ధోరణే కనబడుతుంది కానివ్వండి, వాస్తవానికి చాలా దూరంగా ఉంది ఈ విషయము. అటు డబ్బు పరంగా చూసినా ₹1.80 తక్కువకే కొన్నారు, చేశారు. రెండోది చూస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కొన్నారే తప్ప డైరెక్ట్ గా ఆ కంపెనీకి రాష్ట్రానికి ఎక్కడ సంబంధం లేదు. కాబట్టి మళ్ళీ దీని మీద కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. రైట్.